కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 గ్యారెంటీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా హామీలను నెరవేర్చామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పడకేసిందని కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వల్ల తెలంగాణలో కుటుంబాలకు 10 లక్షల వరకు ఆరోగ్య బీమా అందుతుందని తెలిపారు. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా 1310 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి ఉన్నాయని, ఆరోగ్యశ్రీ కింద 1376 ఆపరేషన్లు, 289 ప్రత్యేక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్కళ్లకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచక పాలనను అందముందించి ప్రజాస్వామ్య పాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీ అంచనాలకు అనుగుణంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు తెలుసు 6 గ్యారెంటీ పథకాలను ప్రచారంలో చెప్పడం జరిగింది, అందుబాటులోకి తీసుకొస్తామని. ఈ రోజు 6 గ్యారెంటీ పథకాలలో 2 గ్యారెంటీ పథకాలను వచ్చిన 2 రోజుల్లోపే అమల్లోకి తీసుకురావడం జరిగింది. నిన్ననే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని, అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం సౌకర్యాన్ని పథకాలను రెండింటిని కూడా నిన్న ఆయన చేతుల మీదుగా అమల్లోకి తీసుకురావడం జరిగింది. త్వరలోనే మిగతా పథకాలను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన